కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిష్ చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ముళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంకా చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది రాజ్ మహేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. బేసిక్ గా ఇంజనీర్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదా? ఇంజన్ లో నీళ్లు పోసే వాళ్ళని ఇంజనీర్ అంటారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కాదు, ఇంకొకటి చెప్తా. ఏంటంటే మనం కంచంలో తింటాం అన్నం, గోడకేస్తాం కన్నం. అవునా? పండక్కి వండుకుంటాం పరమాన్నం. జోష్ లో మనం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. ఈ ఎనర్జీని ఇలానే కంటిన్యూ చేస్తూ మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. ఫస్ట్ క్వశ్చన్, దయ్యం ఎదురైతే ఏం చేస్తావు? సో మన ఫస్ట్ క్వశ్చన్, దయ్యం కనబడితే ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మా టీం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. నా పేరు సాయి. నీ పేరు సాయి, నీ పేరు సాయి. ఆన్సర్ చెప్పు. ఆడదామా ఒకదా అని అడుగుతా, ఆడదామా ఒకదా అని అడుగుతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మైసెల్ఫ్ అలేకియా. అలేకియా నీ కళ్ళు బాగున్నాయి, అలేకియా నీ కళ్ళు బాగున్నాయి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే. అలేకియా, దయ్యం ఎదురైతే ఏం చేస్తావు? ఏ మేకప్ వేసుకున్నావు, ఇంత తెల్లగా ఉన్నావు అన్నాడు. వావ్, నాకు తెలిసి ఈవెన్ అడగాలనిపించింది కదా నీకు రాగానే? క్యూట్ ఉన్నావు, క్యూట్ ఉన్నావు. వావ్ వావ్. నా పేరు ధనుష్. దయ్యం కనిపిస్తే ఏం చేస్తావు? సింగిల్ కమిటెడ్ అని అడుగుతా, సింగిల్ కమిటెడ్ అని అడుగుతా. దయ్యాన్ని కూడా అడుగుతావా? దయ్యాన్ని కూడా వదిలిపెట్టరారా? ఇంత కరువులో ఉన్నారా మీరు? ఏంటో మీ టీం ఏంటి? ఈమెనేమో హ్యాండ్సమ్ దయ్యం కావాలి, నీకేమో సింగిల్ దయ్యం కావాలి. ఎవరిని అవ్వా? మా ఇష్టం, మా ఇష్టం. మైసెల్ఫ్ శ్రవంతి. మైసెల్ఫ్ శ్రవంతి. చెప్పు. చీర బాగుంది, ఎక్కడ కొన్నా అని అడుగుతా. చరణ్. ప్రతి పాటలో 2 లైన్ల తర్వాత కింద చరణం అని రాస్తారు, నీదేనది? రచించినాడిది, రచించినాడిది. రెడీ, ఒక ఆన్సర్ చెప్పు. ఒక కన్ను కొట్టాలా, 2 కన్నులు కొట్టాలా ఆలోచిస్తుంది. ఏదో ఒకసారి కనుక్కొట్టు చూద్దాం. ఎందుకులే ఎందుకులే. చామంతి. ఏమంతి? చామంతి పువ్వా పువ్వా నీ. నిజంగా చాలా బాగుంది తెలుసా నీ పేరు. నువ్వు కూడా బాగున్నావు. దయ్యం కనబడితే నువ్వేం చేస్తావు? అసలు దెయ్యం అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతా. చచ్చిపోవాలి, చచ్చిపోవాలి. ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు పువ్వులు కొంటారు? మైసెల్ఫ్ సత్య. ఎలాంటప్పుడు పువ్వులు కొంటారు? కార్తిక్ కి గిఫ్ట్ ఇవ్వడానికి. మై నేమ్ ఇస్ సంపత్. పువ్వులు ఎలాంటి టైంలో కొంటావు? ఎవడైనా చచ్చిపోతే ఆ టైం ఆడి మీద జల్లడానికి కొంటాను. ఏంటండి అరాచకం? చాలా బాగా మాట్లాడారు. అయితే నాకు వాళ్ళు ఆడుతుంటే చూడాలనిపిస్తుంది. అలా అయితే మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళాలి. Yes. మన నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు ఒక స్పెషల్ గేమ్ డిజైన్ చేశాను. అవునా? Yes. డ్రెస్ లే డిజైన్ చేస్తాను, గేమ్ కూడా చేస్తావు? Yes, గేమ్ కూడా డిజైన్ చేస్తా. ఆ గేమ్ పేరేంటో అడుగు. గేమ్ పేరేంటి? కిలాడి లేడీ. రేణు, కిలాడి లేడీ గేమ్ ఆడాలంటే పార్టిసిపేట్స్ కావాలి. నీ వైపు 3, నా వైపు 3 గర్ల్స్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ పార్టిసిపేట్స్. ఎస్ సార్, రేణు ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ కిలాడి లేడీ. పార్టిసిపేట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఈ గేమ్ ఎలా ఆడాలో నీకు తెలుసుకోవాలని ఉంది, కానీ నేను అది ఇక్కడ చెప్పను, డైరెక్ట్ ఫీల్డ్ లోనే చెప్తాను. సో లెట్స్ మూవ్. ఓకే.
ఎస్ కిలాడి లేడీ గేమ్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు రేణు. అండ్ మా టీం నుంచి అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. ఏమంటారు అమ్మాయిలు? రెడీ? కిలాడి లేడీ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ వాటర్ బెలూన్స్ ఉన్నాయి, ఒక చిన్న టబ్ ఉంది. సో ప్రతి టీం నుంచి వెళ్ళి ప్రతి పార్టిసిపేట్కి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఈ సర్కిల్లో నిల్చొని ఒక వాటర్ బెలూన్ని పైకి విసిరి, అంటే ఈ నెట్ నుంచి అవతల వైపు విసిరి ఈ టబ్బు తోటి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వాటర్ బెలూన్ పట్టుకోవాలి, కింద పడకుండా. ఈ టబ్ లో కలెక్ట్ చేయాలి. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి కార్తిక్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మా టీం నుంచి వస్తారు. రండి. ఎస్ మా సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? అంజలి. అంజలి రెడీ. రెడీ రెడీ రెడీ. సూపర్! అంజలి అంజలి గీతాంజలి సూపర్ రా. రెడీ 1 2 3 గో. సరే నేను పట్టుకున్నా అక్కడికి ఫౌల్, ఈమె తీసుకొని కింద కొట్టడం ఇది ఎంత వరకు కరెక్ట్? నువ్వు పట్టుకున్నావు కాబట్టి నేను అట్లా కుదరదు, అందుకని మళ్ళీ క్యాన్సల్. లేదు ఉంది క్యాన్సిల్ కదా. క్యాన్సిల్ 3 ఛాన్సెస్ అయిపోయాయా లేదా? అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒకడు దేవుడికి ఇచ్చానంటాడు, ఒకడు నేను పట్టుకున్నాను అంటాడు, ఒకడు నువ్వు అడ్డు వచ్చా అంటాడు, ఇలాగ అంటూనే పోతూ ఉంటాడు. అడే భీమవరం ఇది ఇప్పుడప్పుడే తేలేదులే. సరే ఓకే, మాకు ఒక అన్యాయం జరిగింది, అది మీకు కూడా తెలుసు. సరే ఓకే ఫైన్. మొత్తానికి అయితే అంజలి ఒక బాల్ కలెక్ట్ చేసింది. ఎస్ మా టీం నుంచి వెళ్ళి రెండో పార్టిసిపెంట్ రెడీగా ఉంది సిరి. సరే తగ్గొద్దు ఓకేనా? 3టికి 3 మన బాక్స్ లో పడాలి, ఒక్కటి కూడా కింద పడొద్దు. ఈ నేలను అసలు మనం ఇబ్బంది పెట్టొద్దు ఓకేనా? రెడీ 1 2 3 గో. అరే ఇక్కడనే అంత దూరం వేయకు. సరే సిరి ఓకేనా? నేనేం చెప్పానంటే అందులో కలెక్ట్ చేయాలి, పగిలినా ఊడిపోయినా ఉన్నా. గేమ్ ఈజ్ గేమ్ ఫర్ ఆల్, గేమ్ ఈజ్ రూల్ ఈజ్ రూలే. రెడీ సూపర్ సూపర్ రా. ఎస్ సిరి మొత్తానికి అయితే 2 బాళ్ళని కలెక్ట్ చేసింది. ఫస్ట్ ఛాన్స్ ఇగో మీ వాళ్ళకు కూడా చేతిలో పగిలిపోతే నేను మళ్ళీ ఛాన్స్. మాకొద్దు మీ ఛాన్సులు. ఓకే అయితే ఓడిపోండి. రెడీ 1 2 3 గోరా. రెడీ రెడీ. కరీనా రెడీ 1 2 3 గో. సూపర్ రా. ఆఫ్టర్ ఆల్ దీనికి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే మా వాళ్ళు ఆడితే ఏమైపోతారు? అల్లాడిపోతారు. మా వాళ్ళు ఆడితే ఏమైపోతారు? ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు? రేణు ఏమంటుందంటే ఆఫ్టర్ ఆల్ అంటుంది. ఉన్న 3 ఛాన్స్ లో అవుట్ ఆఫ్ 3 కొట్టినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎలా అయింది? ఎస్ కౌంట్ చేద్దాం. 1 2 3. ఎస్ ఫస్ట్ పార్టిసిపెంట్ 1, సెకండ్ పార్టిసిపెంట్ 2, థర్డ్ పార్టిసిపెంట్ 3. స్కోర్ 6, వాళ్ళ టార్గెట్ 7 కదా చూసుకోండి. రండ్రా. ఇప్పుడు నా కీర్తి ప్రతిష్టలు పెంచడానికి కీర్తి వచ్చేసింది. కీర్తి 3 2 1 గో. సెకండ్ బాల్ గో. సేమ్ కాదు.
శాంతి చేసిన కౌంట్ 1 and 2. టోటల్ గా 2 బెలూన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నా టీం నుంచి గేమ్ ఆడడానికి అందమైన చామంతి వచ్చేసింది. చామంతి 3, 2, 1 గో. చామంతి చామంతి పువ్వా నీటిగా వెయ్యి. చామంతి చామంతి బాగుంది నీది. ఎందుకు చెప్పు అంత పని? అట్లా కాదు, ముందు నువ్వు వెయ్యి. నువ్వు లోపల సర్కిల్ అంతా. నువ్వు జరగమ్మా. నటు పైకి. చామంతి స్మైల్ బాగుంది. ఇటు. ఏంటి ఇది ఒకటికి ముందుకి? పైకి, ఒకటికి, ఒకటికి, పైకి, ఒకటికి, పైకి, పైకి, ఒకటికి, పైకి, ఒకటికి. పైకి. రేణుకు సంబంధించిన సెకండ్ పార్టిసిపెంట్ చాలా కష్టపడి అద్భుతంగా ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. నా టీం నుంచి కిలాడి లేడీ గేమ్ ఆడడానికి ఒక అమ్మాయి వచ్చేసింది. థర్డ్ పార్టిసిపెంట్. హియర్ వి గో. 3, 2, 1 గో. మమతా చింతా తక్ చితా చితా చింతా తక్తా చింతా తక్ చితా చితా చింతా తక్తా. సెకండ్ ఛాన్స్ మమతా. ఓకే, లాస్ట్ ఛాన్స్. 3, 2, 1 గో. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. రేణు టీం నుంచి అద్భుతంగా ఆడి మూడో పార్టిసిపేట్ కలెక్ట్ చేసిన బాల్స్ కలెక్ట్ చేద్దాం. చెయ్యు. ఇది నీ బ్రెయిన్ లాగా ఇది కూడా ఎంటీలో ఉంది. చింతా తక్ చితా చితా చింతా తక్తా. ఎస్, కిలాడి లేడీ గేమ్ లో కిలాడి లేడీస్ ఎవరంటే కార్తిక్ డి. మా కిలాడి లేడీస్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. సో ఈ గేమ్ లో రన్నర్స్ గా నిలిచి మా సూపర్ కిలాడి లేడీస్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. సో మొత్తానికి అయితే ఈ గేమ్ ని సక్సెస్ఫుల్ గా సూపర్ గా ఫినిష్ చేసుకుందాం. ఎలాంటి టైంలో మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెడతారు? పిల్లలు లేచిపోయినప్పుడు పెడతాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. రాజమండ్రిలో ఉన్న పవన్ ఒక అద్భుతమైన సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటో కనుక్కుందాం. రేణు అక్కడ లొకేషన్ లో ఉంది. రేణు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కార్తీక్ ఇక్కడ మన ముందు ఒక భార్య బాధితుడు ఉన్నాడు. ఏంటి మీ ఆయన లేచిపోయాడా? మీరు నిప్పంటించుకోవడానికి రెడీగా ఉన్నాడు పవన్. వద్దు అని నేను ఎంత ఆపుతున్నా సరే అతను ఆగట్లేదు. నిప్పు ఏముంది, సిగరెట్ పట్టుకొని నిప్పంటించుకుంటున్నాడు అంతే కదా. అంతే. అంతే కదా. ఓకే, బ్రేకింగ్ న్యూస్ క్యాన్సల్. ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పినందుకు రేణుని డిస్మిస్ చేస్తున్నాం. మైసెల్ఫ్ సాత్విక. సాత్విక, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి టైంలో మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెడతావు? చిన్నప్పుడు మా తాతయ్య ఇచ్చి నుగ్గుగిని పోయినప్పుడు పెడతాను. ఉగ్గుని పోతే అమ్మ ప్రెస్ మీట్ పెడతావా? అంత ఖాళీగా ఉన్నారు అందరూ. ఏదైనా తింగే కదా. మైసెల్ఫ్ రవి. క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెడతావు? నేను తండ్రి అయినప్పుడు. తండ్రి అయినప్పుడా? మైసెల్ఫ్ మమత. మమత చెప్పు, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి టైంలో ప్రెస్ మీట్ పెడతావు? జిమ్కి వెళ్ళినప్పుడు. జిమ్కి వెళ్ళినప్పుడు ఎందుకు పెడతావు? ఎక్సర్సైజ్ చేసిన మనందరికి తెలియాలి కదా. అవునా? నా పేరు ధనుష్. ధనుష్, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి టైంలో ప్రెస్ మీట్ పెడతావు? నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి వెళ్ళిపోయినాడు. ఎస్, తన గర్ల్ ఫ్రెండ్ తనను మోసం చేసిందన్న ఆవేదనతో ధనుష్ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఈ రోజు నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను, అసలు ఎమ్మని ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్లేదు కానీ నీళ్లు కూడా ముట్టుకోను అని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఓకే, ధనుష్ అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. ధనుష్, మీ పరిస్థితి ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ లేచిపోయింది. మీ గర్ల్ ఫ్రెండ్ లేచిపోయిందని మీరు అంటున్నారు. లేదు, నేను పారిపోయానని అంటున్నాడా? ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పారిపోయినందుకు గల్ఫ్ కూర్చో. ధనుష్ మోసం చేశాడని ఆవేదనతో నిరాహార దీక్ష చేస్తుంది రేణు. కాదు కాదు, ధనుష్ అనేవాడు కార్తిక్ తో ఎక్కువ తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏముందో నాకు తెలియట్లేదు, అందుకనే నేను పారిపోయా. కాదు ధనుష్, నువ్వు కార్తిక్ అనే అబ్బాయితో తిరుగుతున్నావని అక్కడ రేణు చెప్తుంది. ఇది ఎంతవరకు నిజం? లేదు. కార్తిక్ ఎవరో కూడా నాకు తెలియదు. కార్తిక్ ఎవరో కూడా నీకు తెలియదు? ఆయన ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఆమె మిత్రులారా, ఈ రోజు
రోజు నేను చెప్పే చూడండి విషయం ఏంటంటే ధనుష్ ఈవిడ ఏమంటుందంటే లోకం మీద ఉన్న అబ్బాయిలందరూ మిత్రులు అంటుంది. మరి దాని గురించి మీరేం చెప్తారు? లేదు ఆమెకు అందరూ మిత్రులు. లేదు ఆమెకు అందరూ మిత్రులు. ధనుష్ అనేవాడు కార్తీక్ అనేవాడితో నిన్న పార్క్ లో అడ్డంగా దొరికిపోయాడు తుప్పల వెనక. అవునా? అది చూసి నేను భరించలేకపోయాను, అందుకే నేను లేచిపోయాను. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కాదు ధనుష్, నువ్వు కార్తీక్ తుప్పల వెనకాల దొరికారని అంటుంది. ఆమె తుప్పల్లో ఏం చేస్తుంది అప్పుడు? ఆమె తుప్పల్లో ఏం చేస్తుంది అప్పుడు? ఎస్, ఇలాంటి దారుణాలు అగాత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ధనుష్ లాంటి వ్యక్తులకు న్యాయం జరగాలి, ఇలాంటి రాధికలు రేణులు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సరే, ఈ దరిద్రం అంతా నాకెందుకు, మీ ఇద్దరిగా కలిసిపోండి. ఒకసారి తీసుకొని వెళ్ళరా, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేణు, కాలేజీ స్కూల్స్ రీయూనియన్స్ ఎందుకు చేస్తారు? హాయ్ మై సెల్ఫ్ శ్రీధర్. శ్రీ, చెప్పు ఎలాంటి టైంలో కాలేజ్ యూనియన్ పెడతారు? చిన్నప్పుడు క్రష్ చూసి ఫీల్ అవడానికి. అరే నిజం చెప్పరా, చిన్నప్పుడు క్రష్ ఉందా నీకు? క్యాండీ క్రష్ ఉంది. శివ. కాలేజీ స్కూల్స్ రీయూనియన్స్ ఎందుకు పెడతారు? ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు తాగడానికి. సిరి. సిరి, నాకు చాలా ఇష్టం ఆ పేరు, తెలుసా నీకు? చెప్పు నాన్న. సిరి, మళ్ళీ కలిసే టైం వస్తుందని. మళ్ళీ కలిసే టైం వచ్చిందనా? రేణు, ఇప్పటి వరకు అద్భుతంగా మాట్లాడుకున్నాం. మన వాళ్ళు దుమ్ము దులిపేసేలా గేమ్ ఆడారు. కానీ ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు చోటు మోటు. ఏ ఊరునా? ఏం లేదన్నా, ఒక్క నిమిషం అన్నా. ఇక్కడ మంది కంపెనీ నా ఛత్రి కంపెనీ. మేము గ్లాసెస్ అమ్ముతున్నాం అన్నమాట. 350 రూపాయలు. మళ్ళీ నేను ఫోన్పే నెంబర్ చెప్తా, నువ్వు కందుల ప్రకారమే కావాలంటే నెలకు 30 రూపాయలు అట్లా. అంటే తీసుకోలేదు. ఏం సరిపోదు అన్న, నువ్వు మళ్ళీ డబ్బుల గురించి ఆలోచించద్దు. ఇప్పుడు స్క్రాప్ గుజరీ ఉంటాయి, దాంట్లో తీసుకొచ్చుకుంటా అన్నమాట. అంటే స్క్రాప్ గుజరీలో ఫ్యాక్టరీలో ఏరుకొని వచ్చుకుంటాం. ఇది ఇట్లా పోయిన దాంట్లో ఫెవికిక్ వేసుకొని అమ్ముకుంటాం. గుజరీలో ఫ్యాక్టరీలో ఏరుకొని వచ్చుకుంటాం. ఇది ఇట్లా పోయిన దాంట్లో ఫెవికిక్ వేసుకొని అమ్ముకుంటాం. చూడు ఎంతో అంతే. పొద్దున్న నుంచి టీ తాగగానే వెళ్ళలే. మళ్ళీ నువ్వు కావాలంటే 5 రూపాయలు ఇచ్చి ఇప్పుడు డౌన్ పేమెంట్ 5 రూపాయలు కట్టు. ఆటోకి లేక నడుచుకొని వస్తున్నా పెద్ద హాస్పిటల్ కాడ నుంచి. ఎవరునా? ఏం లేదు, మా ఛత్రి కంపెనీనా. ఛత్రి కంపెనీ నుంచి వచ్చాము. సో ఛత్రీలు కాకుండా గ్లాసులు అమ్ముతాం అనమాట. ఒకసారి ఎట్లా కనిపిస్తుందినా? ఎట్లా నా కాస్ట్? 350 రూపాయలు. ఒక్క నిమిషం చూడు. నేను చూడు, ఇప్పుడు మనము ఫేస్కి నల్లగా ఉన్నా కూడా ఇది తెల్లగా కనిపిస్తుంది అనమాట. ఫేస్కి నల్లగా ఉన్నా కూడా ఇది తెల్లగా కనిపిస్తుంది అనమాట. ఫేస్ కూడా తెల్లగా కనిపిస్తుంది. నాకు చూడు ఎంత తెల్లగా ఉన్నావు తెలుసా? నువ్వు తెల్లగా కనిపిస్తున్నావు. ఏం లేదు, ఛత్రి కంపెనీ నుంచి వచ్చినాము. ఛత్రీలు కాకుండా గ్లాసులు అమ్ముతాము. నువ్వు ఎంత ఇస్తావు చెప్పు? లేనా తీసుకోవాలా ఫస్ట్ బోని అని ఇంట్రెస్ట్ కాదు, నేను తెప్పిస్తా కావాలంటే ఇంట్రెస్ట్ తెప్పిస్తా. ఎంతకి ఇస్తావు చెప్పు? నేను ఆల్రెడీ వాడుతున్నాను. అవి పడేనా? అవి అవసరం లేదు. బైక్ పైన ఇప్పుడు నీకు ఫేస్కి గ్లామర్ వస్తుంది. నువ్వు చూసుకునే అవసరం లేదు. రాత్రి పూట్ల నిద్రపోయి ఇట్లా నువ్వు ఇప్పుడు పగలు నడుచుకుంటూ పోతుంటావు. నువ్వు కళ్ళు మూసుకొని నడుచుకుంటూ పోవచ్చు. ఇట్లే దీంట్లో కనిపిస్తుంది అనమాట. కళ్ళు మూసుకొని నడుచుకుంటావు. ఇది పెట్టుకొని చూడు. ఇది వచ్చి చెప్పేదిన్నా, ఇది వచ్చేసి మేము ఇది ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎవరు ఇప్పుడు ఇట్లా ఇది ఇట్లా పెట్టుకోండి. ఇట్లా నాది ఇది ఇట్లా పెట్టుకునేది అనా? ఏమన్నా చూడు ఎంత ఇస్తావు చెప్పు? నువ్వు ఎంత ఇస్తావు చెప్పు? ఎంతో అంత 150.
సర్లే ఎంత ఇస్తావు చెప్పు ఇంట్రెస్ట్ లేదు వద్దులేనా 30 రూపాయలు ప్లీజ్ నా బోని కాల ఫస్ట్ రిటర్న్ తీసుకోకూడదు బోని కాదు 30 రూపాయలు వేస్ట్ ఇవి వాడగా వేస్ట్ పెద్దయ్య నమస్తే పెద్దయ్య అట్లా కదా ఇవి ఎండకి ఇప్పుడు ఎండ ఎట్లుంది అనుకుంటే ఎండకి కానీ దీని కంటికి కానీ బాగా కూల్ చేస్తుంది ఇది అందులో నువ్వు రాత్రిపూట్లు ఎక్కడన్నా పో ఏమన్నా పనుకో ఇట్లా పనుకున్నా కానీ బాగా కనపడుతుంది పెద్దయ్య నీ కోసం అదే పని 150 రూపాయలకి ఇస్తాం చూడు పెద్దయ్య తీసుకో పెద్దయ్య తీసుకో అక్క ఉన్ని లేక తీసుకోండి పద్దనే బోని మీదేక అవునా 100 ఇవి కూడా బాగుంటాయి వద్దా చూడండి సార్ బాగుంటాయి అట్లాగా సార్ ఇవి నైట్ కానీ బాగుంటాయి 3D గ్లాసెస్ సార్ ఇవి బాగుంటాయి సార్ చాలా బాగుంటాయి సార్ అవునా సార్ లేదంటే ఈవెన్ చూడండి సార్ కూలింగ్ గ్లాసెస్ సార్ పద్దనే బోని సార్ ప్లీజ్ సార్ పద్దనే సార్ కంపెనీ ప్రకారం సార్ 150 సార్ మీరు ఎంత ఇస్తారు చెప్పండి సార్ మీరు ఎంత ఇస్తారు చెప్పండి సార్ ఉన్నాను సార్ ఎందుకు సార్ ఈ ఎండకి ఈ వానకి కానీ నైట్ నువ్వు ఏడన్నా పోయినా కానీ ఒకవేళ నువ్వు నిద్రపోయినా కానీ నడుచుకొని పోచ్చేవి బాగుంటాయి చూడండి అద్దాలు తీసుకో కంపెనీ ప్రచారం కోసము స్టుబ్బే అద్దాలు అంటారు ఇవన్నీ మామూలు ఇవన్నీ కూలింగ్ గ్లాసులు అంటారు బాగుంటాయి చూడన్నా ఏం లేదు 200 అంతే నా పద్దన్నే బోనిన్నా నా భోజనం నేను చెప్పేది మా నేను పద్దన్నే టిఫిన్ తినాలా ప్లీజ్ అట్లా పెట్టకూడదు నా వ్యాపారం అట్లా పెట్ట సో మన చోటు మోటు అయితే అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. మీరందరూ ఎంజాయ్ చేశారా? చూసారు కదా ఈ అద్భుతమైన ఎపిసోడ్ ని. రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. Until then, this is Renu. This is Karthik. Signing off. Bye bye.